అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. మనలో జీవాన్ని నింపుటకు కారణం ఆయన కృపయే. జీవించి ఉన్నామంటే కేవలం ఆయన కృపయే. మనము సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృపయే. కేవలం ఆయన కృపయే. ఆయన కృపను తలపోసుకోవచ్చు. కొద్ది నిమిషం ఏకాత్మతో ప్రభువుని ఆరాధిద్దామా? తండ్రి, నీ కృపే, తరతరాలకు నీ కృపే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. ఆయన
లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనం అయోగ్యులమైనను ఆయన కృప మనం ఆయన రాజ్య వారసులుగా మార్చడం యోగ్యతను అనుగ్రహించాడు. దేవుని పిల్లరా, పేరు పెట్టబడిన జనాంగముగా, ఆయన జనాంగముగా ఆయన వెల ఇచ్చి మనల్ని కొన్నారు. యేసయ్యా, శ్రమలు శోధనలు
బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను నీ కృపకు